సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం అయితే గట్టిగానే ఉన్నది అని ఆగడు సినిమాల హీరో మహేష్ బాబు సారు డైలాగ్ ఉంటుంది కదా. అయితే జనాల పంచ్ డైలాగుల ప్రభావం ఎంత ఉంటున్నదో కానీ సినిమాల ప్రభావం గట్టిగానే పడుతున్నట్టు కొడుతుంది. గుజరాత్లో ఓ మైలామణి చేసిన పని చూస్తే గట్టి అనిపించింది. దృశ్యం సినిమాను ఫాలో అయ్యి ఎంత బేకార్ పని చేసిందో చూస్తే పర్షాన్ అవుడు పక్కా. ఇగో ఈడ పోలీసుల నడుమ నేలకు మొకాలేసి నిలబడ్డ ఇద్దరు నాలి ముచ్చోళ్ళని చూస్తున్నారా? వీని పేరు భరత్, ముసుగేసుకున్న ఈ మహాసాధ్వి పేరేమో గీతాబేనట. ఇంత ముందు చెప్పిన దృశ్యం సినిమా ప్రభావం గట్టిగా పడ్డది ఈ గీతాబేన్ మీదనే. గుజరాత్ రాష్ట్రం పాటన్ జిల్లా జకోట్రా అనే ఊళ్ళో ఉండే వీళ్ళిద్దరు లవర్లట. లవర్లంటే మళ్ళీ పెళ్లి కాని లవర్లు కాదుళ్ళు, వీడు పెళ్లి కాని పొరడే. కానీ ఏమైనా పెళ్ళైనా భర్తను పక్కకు పెట్టి అదే ఊళ్ళో ఉండేకి భరత్ అనే బద్మాషుని ప్రేమలో పడ్డదట. సరే పడితే పడే, అయితే అది ఏమన్నా లోకం మీద లేని ముచ్చట్నా అంటారేమో. అయితే మొగాన్ని ఇడిచిపెట్టి ఈ భరత్ గాంతో లేచిపోయి బొంబాయిలో రాజస్థాన్లో కొత్త కాపురం పెడదామని ప్లాన్ వేసిందట ఉత్తమ మహిళా మణిరత్నం. కానీ అట్లా చెప్పపెట్టకుండా పోతే ఏడికి పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, ఇట్లా పెట్టి దొరకబెట్టి మన ఈపు చింతపండు ఎత్తారనే ఆలోచనలో పడ్డదట. ఇక ఇంతలే టీవీలో దృశ్యం సినిమా 2 పార్టులు చూసిందట. కథం ఆ సినిమా ప్రభావంతో ఒక మాస్టర్ ప్లాన్ వేసిందట. ఇవాళ మర్డర్ చేసి చచ్చిపోయింది నేనే అని ఊరోళ్ళు నమ్మేటట్టు చేయాలని లవర్ గానికి చెప్పిందట. వాహ్, నీ ఐడియా సూపర్ జాను అని రాత్రిపూట ఊరిడిచి లేచిపోయేటప్పుడు ఊళ్ళో ఉండేకి హర్జీబాయ్ సోలంకి అనే ఒక 56 ఏళ్ల ముసలాయన మర్డర్ చేసిరట. ఈ గీతాబేన్ బట్టలను పట్టగొలుచున్న ఆ పెద్ద మనిషి డెడ్ బాడీకి దొడిగి ఊరవతలికి పట్టుకపోయి పెట్రోల్ పోసి తలగా పెట్టి పారిపోయారట. ఇక తెల్లారినాక నా పెళ్ళాం కానొత్తలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట ఈ స్కెచ్ అంతా తెలియని అమాయక భర్త. అయితే ఊరవతల ఎవరిదో సగం కాలిన డెడ్ బాడీ పడి ఉంది అని చెప్పి జనాలు పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి సగం కాలిన బట్టలను పట్టగొలుచడం చూసి ఆ డెడ్ బాడీ కిలాడిదే అనుకున్నారట మొదలు. కానీ పరీక్ష బట్టి చూస్తే అది ఒక మొగ మనిషి డెడ్ బాడీ అని తేలిందట. పాటన్ జిల్లా ఎస్పీ సార్ ప్రెస్ మీట్ లో ఇదే ముచ్చట చెప్పుకొచ్చిండు. दृश्यम फिल्म थी, उसके दोनों पार्ट देखे थे और उसके आधार पर उसने एक प्लॉट बनाया. उसके आधार पर उसने भरत को बोला था कि भाई तेरे साथ मुझे भाग जाना है और तेरे साथ रहना है. వా, ప్లానింగ్ ఆమెది, ఎగ్జిక్యూషన్ వీందట. మంచిగానే ప్లాన్ వేసిరు కానీ దృశ్యం సినిమాలో డెడ్ బాడీనే మాయం చేస్తారా? వీళ్ళేమో డెడ్ బాడీని సగమే కాల్చి పారిపోదామని చూసి డెడ్ బాడీ ఆమెదే అని ఊరోళ్ళు చూసిన వాళ్ళంతా నమ్మినా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడండి పోలీసు వాళ్ళు కేసు క్లోజ్ చేయరన్న టెక్నికల్ సెన్స్ లేక దొరికిపాయి. రైల్వే స్టేషన్ లా బండెక్కి పారిపోదామని చూస్తుంటే పట్టుకున్నారట. కానీ ఏ ముహూర్తాన తీసిర్రో ఆ దృశ్యం సినిమా గానీ రిలీజ్ అయిన కాడికెళ్ళి సమాజంలో చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది కదా ఇప్పటికి కూడా. కానీ ఒట్టి పుణ్యానికి పెద్ద మనిషి పానం తీసి పాడారు పో పాపం.